హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఐరన్ ఎక్కువగా ఉండి రక్తాన్ని పెంచే చికెన్ లేదా మటన్ లివర్ ఫ్రై తినని వెజిటేరియన్స్ కోసం ఈ పోషకాలన్నీ కలిగి ఉన్న తోటకూర లివర్ కర్రీ లేదా లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకొని బాగా కడిగి వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. తోటకూర మెత్తగా ఉడికాక ఆకు వరకు తీసి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని హీట్ చేసుకోండి. బౌల్ తీసుకొని ఇందులో మనం మిక్సీ వేసుకున్న తోటకూర పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ శనగపిండి, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెకి నూనె పోసుకొని మనం మసాలాలు కలిపి పెట్టుకున్న తోటకూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ గిన్నెని జాగ్రత్తగా మనం కుక్కర్లో వాటర్ పోసి హీట్ చేసుకున్నాం కదండి, దాంట్లో పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ రానివ్వండి. 4 ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోండి. ఇవి వేగాక పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. 3 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. ఆనియన్ ముక్కలు బాగా వేగాక మనం మిక్సీలో వేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. టమాటాలో నీరంతా పోయే వరకు కలుపుతూ ఉండండి. టమాటాలో నీరు మొత్తం పోయాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయాక విజిల్ తీసి మూత తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న గిన్నెని బయటికి తీసి కొంచెం సేపు ఆరనిచ్చి ఒక ప్లేట్లో బౌలించుకోండి. చూడండి, తోటకూర పేస్ట్ అంతా బాగా ఉడికి మనకు కేక్ లాగా వచ్చింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కూరలో టమాటాలోని పచ్చివాసన అంతా పోయాక కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. మీకు కూర ఫ్రై లాగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోకుండా మసాలాలు వేసుకొని ముక్కలు యాడ్ చేసుకోండి. గ్రేవీలా కావాలంటే ఇలా వాటర్ యాడ్ చేసుకొని ప్రాసెస్ ఇలా చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు కసూరి మేతి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఫ్రై కూడా ఇదే ప్రాసెస్లో వాటర్ యాడ్ చేసుకోకుండా చేసుకోండి. కూర ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేటట్టు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎన్నో పోషకాలు ఉన్న తోటకూర లివర్ కర్రీ రెడీ.